హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలు గురించి తప్పుగా మాట్లాడిన ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా. నిజంగానే బాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక సేట్ అయితే బెదిరిస్తాడు. ఇంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి, అప్పు తీసుకున్నట్టు మీ వాళ్ళందరి చేత, నీ కొడుకు కూతుర్ల చేత సంతకం పెట్టించి నాకు పేపర్స్ కావాలి, లేకపోతే వడ్డీ కట్టకుండా ఇలా సంతకం కూడా మీ వాళ్ళ చేత చేయించకుండా నానించుకొని తప్పించుకొని తిరుగుదామని అనుకుంటున్నావేమో. కోర్టులో కేసు వేసి మీ ఇంటిని జప్తు చేస్తాను అని సేటు అయితే ప్రభావతిని బెదిరిస్తాడు. అప్పుడే ప్రభావతి అయితే వడ్డీ డబ్బులు తీసుకొచ్చి రేపు ఇచ్చేస్తాను, కోర్టులో కేసు మాత్రం వెయ్యొద్దు అని అంటూ ప్రభావతి సేటుని బతిమలాడుతుంది. రేపు సాయంత్రం వరకు నేను ఎదురు చూస్తాను, రేపు సాయంత్రం లోపు గనక నువ్వు డబ్బు తీసుకువచ్చి వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే దగ్గరికి వస్తాను అని సేటు అయితే షాక్ ఇస్తాడు ప్రభావతికి. ఇక ప్రభావతి ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనాక్షి అయితే, వదినా ఇంకా నువ్వు ఆలోచిస్తావేంటి? రోహిణి నీ కోడలు అవ్వాలనుకున్నావు, రోహిణి నీ కోడలు అయ్యింది. ఇప్పుడు రోహిణికి నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి విషయం అంతా చెప్పేసి తనని డబ్బులు అడుగు, తన దగ్గర ఎంతో కొంత ఉంటాయి కదా, కనీసం వడ్డీ డబ్బులైనా కొడదు గాని అని అంటూ ఉంటుంది మీనాక్షి. అప్పుడే ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రభావతి ఇక రోహిణి దగ్గరికి వెళ్తుంది. రోహిణి దగ్గరికి వెళ్ళి, అమ్మా రోహిణి, మీ పెళ్ళి అయిపోయింది, చాలా సంతోషంగా ఉంది. మీ పెళ్ళికని, నీ బ్యూటీ పార్లర్ కని ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరి నేను డబ్బులు అప్పు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ సేటు అప్పు కట్టకపోతే కోర్టులో కేసు వేస్తానని, అలాగే ఇంటిని కూడా జప్తు చేస్తానని బెదిరిస్తున్నాడు. నీ దగ్గర డబ్బులు ఉంటే ఇస్తే నేను వడ్డీ కట్టేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే రోహిణి అయితే, అయ్యో అంటే మీకు ఎలా చెప్పను, అసలే పెళ్ళిళ్ళ సీజన్ కాదు ఇది, అందుకని పార్లర్కి కూడా ఎవరు ఎక్కువగా రావటం లేదు, ప్రస్తుతానికి నా దగ్గర అయితే డబ్బులు లేవు అని రోహిణి అంటూ ఉంటుంది. వడ్డీ డబ్బులు కూడా కట్టకపోతే అతను ఏం చేస్తాడా అని భయంగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది. ఎలాగైనా డబ్బులు సర్ది చెయ్యి అని అనగానే అప్పుడే రోహిణి తన చేతికి ఉన్న బంగారపు గాజులను తీసి, అందాక వడ్డీ కింద ఇవి ఉంచుకోమని చెప్పండి అని గాజులు తీయబోతూ ఉంటే అప్పుడు ఇక మనోజ్ అయితే, ఏంటమ్మా నువ్వు, ఆగు రోహిణి, నువ్వు కొత్తగా పెళ్ళైన కొత్త పెళ్లి కూతురివి, అలాంటి నీ చేతి గాజులు తీసే వడ్డీ డబ్బులు కట్టడం ఏంటి? అమ్మా నువ్వన్నా చెప్పు, తనని వద్దని అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ప్రభావతి అటు వద్దనలేక తీసుకోలేక సతమతమైపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మీనాక్షి అయితే, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యిలా ఉంది వదిన పరిస్థితి, ఇప్పుడు రోహిణిని అవి వివమనాలా వద్దా అని ఆలోచిస్తుంది అని ప్రభావతి గురించి మీనాక్షి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే ప్రభావతి, వద్దులేమ్మా, ఏదోగలగా నేనే సర్దు చేసుకుంటాను అని ప్రభావతి బయటికి వెళ్తుంది. అలా ప్రభావతి వెళ్ళిన తర్వాత ఇక సత్యమైతే ప్రభావతితో అంటూ ఉంటాడు, మనం గుడికి వెళ్ళినప్పుడు అని చెప్పబోతూ ఉంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు మీకేమన్నా విషయాలు తెలిసాయా, చెప్పండి అని కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ప్రభా, గుడికి వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, నీలో ఏదో తెలియని ఆత్రత, టెన్షన్ కనపడుతుంది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. ఏం జరిగిందండి, ఏమీ జరగలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. గుడిలో ఏదో అంటున్నారు, చెప్పండి అని అనగానే, ఏం లేదు, నా చిన్ననాటి స్నేహితుడు కనపడ్డాడు, తను చాలా కోటీశ్వరుడు, అంటే ధనవంతుడు. ఇక ధనవంతుడు కాబట్టి, ఏంట్రా ఎలా ఉన్నావో, నువ్వు కోటీశ్వరుడు అయిపోయాక నాతో మాట్లాడవేమో అనుకున్నాను, నన్ను బాగానే గుర్తుపట్టావని చెప్పాను, నిన్నెలా మర్చిపోతాన్రా, ఆ రోజు నువ్వే గనక నాకు మోటివేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాయించకుండా ఉండుంటే నాకు ఈరోజు ఈ స్థితిలో నేను ఉండేవాణ్ణి కాదు, అంతా నీ చలవే కదా అని అంటూ ఉంటాడు. పక్కనే ఉన్న నా స్నేహితుడు భార్య అయితే, అవునా అన్నయ్య గారు, సత్యం అంటే మీరేనా, మీ గురించి ఆయన చెప్పని రోజు ఉండదు అని అంటూ తన భార్య కూడా చెప్పింది. అప్పుడే మాటల్లో మనకి కూతురుందని నేను అన్నాను,
అప్పుడే నా ఫ్రెండ్ ఏమన్నాడో తెలుసా? నువ్వు చేసిన సహాయానికి మీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని చెప్పాడు అని అనంగాల్ని ఒక్కసారి ప్రభావతి అవునా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. అవును, వాడు కట్నం వద్దన్నాడు, కానీ నేను మాత్రం నా కూతురికి 20 లక్షలు బంగారం అప్పచెప్తాను నీకు అని వాడికి మాట ఇచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి, 20 లక్షలు బంగారం పెడతానని మాట ఇచ్చారా? 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? కనీసం పెళ్లి ఖర్చులకు కూడా మన దగ్గర డబ్బులు లేవే అని అంటూ ఉంటుంది ప్రభావతి. నా కూతురు పెళ్ళి అంత ఘనంగా చెయ్యాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఘనంగా చెయ్యాలంటే నేను కష్టపడి కట్టుకున్న ఇంటిని అమ్మడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇల్లుంది కదా, తాకట్టు పెడితే డబ్బులు వస్తాయి అని అంటూ ఉంటాడు సత్యం. ఇంటి తాకట్టు అని వినంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అసలు మీకు ఎన్నిసార్లు చెప్పను ఇంటి తాకట్టు గురించి మాట్లాడొద్దని? పదే పదే ఇంటి తాకట్టు గురించే మాట్లాడతారేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటి ప్రభా, నీకు ఇల్లు అంటే అంత ఇష్టమా? మొన్నటికి మొన్న కూడా ఇల్లు తాకట్టు పెడతానంటే వద్దన్నావు అని అనంగానే అవునండి, మీ కష్టార్జితం ఈ ఇంటిని నేను ఎలా వదులుకోను చెప్పండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక ప్రభావతి అన్న మాటకి సత్యం అయితే నీకు ఇంటి మీద ఎంత ఆశ ఉంది, ఎంత ప్రేమని పెంచుకున్నావు అని సత్యం మురిసిపోతూ ఉంటాడు. ప్రేమ ఏమైనా ఇంటి తాకట్టు పెట్టి మనోజ్ పెళ్లి చేసిందంటే నువ్వు ఇంట్లో నుంచి కొట్టి పంపించేస్తావని వదిన బెదిరిపోయి చస్తుంది, అంతే తప్ప ఇంటి మీద ప్రేమ లేదు, ఏమీ లేదు అని మీనాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటొదినా నాకు ఇలా జరుగుతున్నాయి అన్నీ కూడా అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక బాలు తన ఫ్రెండు ఇద్దరూ కూడా కారు ఆగిపోయిందని కారు రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అటువైపుగా రౌడీలిద్దరూ వెళ్తూ ఉంటారు. సడన్గా రౌడీకి ఫోన్ వచ్చేసరికి రౌడీ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా బాలు ఫ్రెండు రౌడీని చూసి అంటూ ఉంటాడు, రే వాడేరా, వాడే ఆ రోజు మన కారు సీజ్ అవ్వడానికి కారణం వాడేరా అని అంటూ ఉంటాడు బాలు ఫ్రెండ్ అయితే. అప్పుడు ఇక బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఇక ఆ రౌడీలను వెంటపడి చితకబాది మరీ కొడతాడు. చెప్పండ్రా, ఆ రోజు ద్రాక్షకాయ బాక్సులని మీరు ఎందుకు మందు బాటిల్ని పెట్టారు? మా కారుని ఎందుకు సీజ్ చేయించారు? మీ చేత ఇదంతా ఎవరు చేయించారు? చెప్పండ్రా, చెప్పండి అని బాలు అయితే రౌడీలని కొడతాడు. అప్పుడు ఇక బాలు కొట్టే దెబ్బలను తట్టుకోలేని రౌడీ అయితే మా చేత చేయించింది ఇదంతా కూడా గజానే, గజ అన్న చేయమంటేనే ఇదంతా చేశాము అని నిజాన్ని బయట పెడతారు. ఇక బయట పెట్టేసి అక్కడి నుంచి పారిపోతారు. ఏంటి, ఇదంతా చేయించింది ఆ గజాగడ? ఈరోజు నా కారు బాగు కాకుండా షెడ్లో పడుంది అలాగా, దీనంతటికీ కారణం వాణ్ణి నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని అనుకుంటూ ఇక గజ ఎక్కడున్నాడో తెలుసుకొని గజాని వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక గజ ఎవరో వడ్డీ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇక గజ అయితే వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. అలా బెదిరిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వెళ్తాడు బాలు అయితే. ఇక బాలు వెళ్ళి గజాని గట్టిగా కొడతాడు. గట్టిగా కొట్టేసరికి అప్పుడే ఇక గజ అయితే రౌడీలందరినీ కొడుతున్న బాలు తల మీద ఒక ఇనపరాటుతో గట్టిగా కొడతాడు. దాంతో బాలు అయితే అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన బాలుని చూసి గజ అయితే తన రౌడీల్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక వెనకాలే వచ్చిన బాలు ఫ్రెండ్ అయితే బాలు స్పృహ కోల్పోవడం చూసి వెంటనే రవికి కాల్ చేస్తాడు. రవికి కాల్ చేసి మీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, నువ్వు తొందరగా రా అంటూ ఇక రవికి ఫోన్ చేయడంతో రవి అయితే బాలుని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత తను ఇనుపరాడ్డుతో కొట్టడం వల్ల తల్లో నరాలకి డ్యామేజ్ అయిందని తను కోలుకోవడం సాధ్యం కాదని 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి అంటూ ఉంటారు డాక్టర్ అయితే. అప్పుడు ఇక రవి అయితే వెంటనే సత్యానికి ఈ విషయం చెప్పేసరికి బాలు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఇక మీనా అయితే ఏమైంది మావయ్య, మీరు ఎందుకు బాలు అని గట్టిగా అరిచారు చెప్పండి మావయ్య అని కంగారు పడుతూ ఇక ఏడుస్తూ మరి మీనా కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక సత్యం అయితే అమ్మా బాలుకి యాక్సిడెంట్ అయిందంట మీనా, హాస్పిటల్లో ఉన్నాడంట, పద వెళ్దాం అని అంటూ ఇక సత్యం మీనా బాలు అందరూ కూడా
అక్కడికైతే హాస్పిటల్కి అయితే బయలుదేరి వస్తారు. అలా హాస్పిటల్కి బయలుదేరి వచ్చిన తర్వాత ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటాడు, తన బ్లడ్ గ్రూపు ఓ నెగటివ్ ఇక్కడ ఎవరికి ఉందది అని అడుగుతూ ఉంటే, నాకుంది డాక్టర్, నేను ఇస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక మీనా ఇస్తున్నా అని అంటూ ఉండగా సత్యం అయితే, ప్రభావతి నీది కూడా అదే బ్లడ్ గ్రూప్ కదా, వెళ్ళివ్వు అని అంటూ ఉంటే, ఏంటి ఆ నష్టజాతకుడికి నేను బ్లడ్ ఇవ్వడమా, అది జరగని పని, అయినా వాడు పోయాడని నేను ఎప్పుడో అనుకున్నాను, ఇప్పుడు కొత్తగా వాడికి రక్తం ఇచ్చి నేనేం బ్రతికించాల్సిన అవసరం లేదు అని ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మీనా అయితే. ఇక వెంటనే మీనా లోపలికి వెళ్ళి బ్లడ్ అయితే ఇచ్చేస్తుంది. బ్లడ్ ఇచ్చిన తరువాత బాలుని చూసి చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక బాలు చేతిలో చెయ్యి వేసి, నాకు మీరు తప్ప వేరెవరూ లేరు, మీరే నా ప్రాణం, నా కోసం మీరు మళ్ళీ రావాలి, మీరు లేని జీవితం నాకింక లేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడే ఇక బాలు చెయ్యి అయితే కదుపుతాడు, కానీ స్పృహలోకి అయితే రాడు. డాక్టర్ ఆయన చెయ్యి కదుపుతున్నారు అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడప్పుడు అలాగా కాళ్ళు చేతులు కదుపుతూ ఉంటారమ్మా, కానీ ప్రాణాపాయం లేదని చెప్పలేను అని డాక్టర్ అయితే అంటూ ఉంటారు. ఇక ఇంతలో మనోజ్ రోహిణి కూడా అలాగే కూర్చొని ఉంటారు. అప్పుడే ప్రభావతి అయితే, అమ్మ రోహిణి, మనోజ్ మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, అసలే మీకు కొత్తగా పెళ్ళైన జంట, ఈ హాస్పిటల్లో ఇవన్నీ మీకెందుకు, మీరు వెళ్ళండి, నేనున్నాను కదా అని అంటూ వాళ్ళిద్దరినీ కూడా పంపించేస్తుంది ప్రభావతి. అప్పుడే మీరు మాత్రం ఎందుకత్తయ్యా, మీరు వెళ్ళిపోండి అని మీనా అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. ఇక్కడుండి ఏదో కొడుకు మీద ప్రేమ ఉన్నట్టు మళ్ళీ రాత్రింబవల్లో ఆ నష్టజాతకుడి గురించి ఉండి నాకు నీరసం వచ్చిందని నలుగురికి చెప్పుకోవడానికా, లేకపోతే 4 మాటలని దెప్పడానికా అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాటలు విని ప్రభావతి, ఏంటే నోరు లెగుస్తుంది, ఎక్కువగా మాట్లాడావంటే మాత్రం మర్యాదగా ఉండదు, పూలమ్మేదానివి పూలమ్మేదానిలాగే ఉండు అని అంటూ ఉంటే, అవునత్తయ్య పూలమ్మేదాన్ని, కానీ భర్త మీద ప్రేమ ఉన్నదాన్ని, మీకులాగా కన్న తల్లి అయినా సరే కటిక రుదురాలని నేను కాదు. ఏ తల్లి అయినా కొడుకుదన్నా కూతురన్నా బిడ్డలు తప్పు చేస్తే కడుపులో దాచుకుంటుంది, ఒక క్షణం తిట్టినా మరుక్షణం ప్రేమని చూపిస్తుంది. కన్న తల్లి అంటే సహనంతో ఓర్పుతో పిల్లల్ని పెంచేది. కట్టుకున్న భార్య అయినా సరే విడాకులిచ్చి కోపంగా వెళ్ళిపోతుందేమో, కానీ కన్న తల్లిని ఎంత కాదనుకున్నా, కన్న తల్లిని పట్టించుకోకపోయినా, వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నా ఆ తల్లి పిల్లల గురించి ఆలోచిస్తుంది. అంత గొప్పది తల్లి మనసు. కానీ మీకు ఆ దేవుడు ఆ తల్లి మనసును పెట్టలేదు, కేవలం డబ్బు మనసును మాత్రమే పెట్టాడు. మీకు డబ్బు సంపాదించే వాళ్ళే మనసులో కనిపిస్తారు తప్ప ఎవ్వరు కూడా కనిపించరు మీకు అని అంటూ మీనా అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ప్రభావతికి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, చూసారా మీ ఎదురుగానే నన్ను ఎన్నెన్ని మాటలు అంటుందో, అసలు నేను ఇక్కడికి రానని చెప్పాను, కానీ మీరే నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, మావయ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోకండి, అసలు ఆయన్ని ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చారు, ఇలాంటి అవమానాలు పడవమనా, కన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏ కన్న తల్లి అయినా కంటి మీద కునికి లేకుండా అలా కూర్చొని నా కొడుకు ఎప్పుడు బ్రతుకుతాడా, డాక్టర్ వచ్చి ఎప్పుడు శుభవార్త చెప్తాడా అని వింటూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీ ఆవిడ మాత్రం ఎప్పుడెప్పుడు కన్న కొడుకు పోతాడా అనిపించింది. నిజంగా గిన్నీస్ బుక్లో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అని ఏ ఆడదానికి కూడా బహుమతి రాలేదు, కానీ ఇప్పుడు గిన్నీస్ బుక్లో మీ ఆవిడి ప్రభావతిని మాత్రం ఎక్కించొచ్చు. కన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పంటించుకోకుండా తన పనే తానే చూసుకుంటున్న తల్లి అని మీ కొడుకుకి అవార్డు కూడా వస్తుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే. దయచేసి మీరు మీ ఆవిడ్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి మీనాని కొట్టబోతుండగా అప్పుడే సత్యం అడ్డుకుంటాడు. ఇన్ని రోజులు నేను అనలేని మాటలు, నేను చెయ్యలేని పనులు మీనా చేసింది. నిజంగానే నువ్వు కన్న తల్లివి కాదే, కసాయిదానివి అని అంటూ ఉంటాడు. సత్యమైతే, నీలాంటి ఆడదాన్ని నేను ఇన్ని రోజులు కూడా క్షమించి భార్యగా ఒప్పుకున్నందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నాను అని సత్యం చెప్తూ ఉంటాడు.
పద వెళ్దాం అని ప్రభావతిని ఇక ఇంటికైతే తీసుకువెళ్ళిపోతాడు. తరువాత పార్వతి అలాగే మీనా చెల్లెలు తమ్ముడు ముగ్గురు కూడా అక్కడికి వస్తారు. అమ్మ మీనా, అల్లుడి గారికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. పార్వతి అయితే అమ్మ అంటూ ఇక తను కౌగిలించుకొని తన తల్లిని కుమిలిపోతూ ఉంటుంది. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారమ్మా. ఆయన గురించి నేను ఎంతో బాధపడ్డాను. ఆ గజా గురించి తెలిస్తే ఆయన ఇలాంటి పరిస్థితే తెచ్చుకుంటారని ఇన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఆయన మాత్రం గజా దగ్గరికి వెళ్ళి ఇలా ప్రాణాపాయ స్థితి తెచ్చుకున్నారు అని బాధపడుతూ ఉంటుంది. మీనా అయితే ఇంటికి వెళ్ళిన ప్రభావతి కోపంగా అసలు ఆ మీనాని కానీ ఆ బ్రతికి ఇంటికి వచ్చిన ఆ బాలుని కానీ అస్సలు కూడా ఇంట్లోకి రానివ్వను. నా ఇంట్లోకి అడుగుపెట్టే అర్హతని వాళ్ళిద్దరూ కోల్పోయారు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే ఇక సత్యం అయితే నువ్వు చేసిన పనికి అలాగా మాటలని ఊరుకుంది మీనా. ఇంకొకళ్ళైతే నిన్ను ఏం చేద్దరనుకుంటున్నావో అని అంటూ ఉంటాడు. సత్యమైతే మీరు కూడా ఎందుకు మీ కోడల్నే వెనకేసుకొస్తున్నారు అని అంటూ ఉంటే ఏం జరిగింది అని రోహిణి అయితే సత్యాన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సత్యం జరిగిందంతా చెప్పడంతో మీనా అనింది అని కాదు, కానీ మీరు చేసింది తప్పే అత్తయ్య. కన్న కొడుకుని అలాగా మాత్రం మీరు అనుండకూడదు. తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో, తను భార్య జీవితాంతం కలుసుందామని తను పెళ్లి చేసుకుంది. అలాంటి మీనా గురించి బాలు గురించి తప్పుగా మాట్లాడటం మాత్రం తప్పే అత్తయ్య. మీరు చేసింది ముమ్మాటికి తప్పే అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే ఇక రోహిణి అన్న మాటలకి అప్పుడే మనోజ్ అయితే రోహిణి నీకేమీ తెలియదో, నువ్వు మౌనంగా ఉండు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది. తరువాత డాక్టర్ వచ్చి మీకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయమ్మా, మీ ఆయన బ్రతికాడు, ఆయన స్పృహలోకి వచ్చాడు, వెళ్ళమ్మా చూడు అని అంటూ ఉంటాడు డాక్టర్. అయితే అప్పుడే ఇక మీనా లోపలికి వెళ్తుంది. మీకేమవుతుందా అని, నా ప్రాణం పోయినంత పనైంది తెలుసా అని అంటూ మీనా అయితే కుమిలిపోతూ ఉంటుంది. అసలు మీ కారు సీజ్ అవ్వడానికి గజా కారణమని నాకు తెలుసు, కానీ ఈ పరిస్థితి మీరు తెచ్చుకొని మళ్ళీ జైలుకి వెళ్తారేమో అని, మళ్ళీ మీకు ఎటువంటి ప్రమాదం వస్తుందేమో అని నేను మనసులోనే ఆ విషయాన్ని దాచుకొని ఉన్నాను. కానీ మీకు ఈ విషయం తెలిసిపోయింది, ఈ పరిస్థితి వస్తుందని నేను నిజాన్ని చెప్పలేదు అని అంటూ ఉంటుంది మీనా. అయితే మీనా తన గురించి ఏడవడం చూసిన బాలు అయితే నాకేం కాదు, నువ్వేమీ బాధపడుకో. అవును నాన్న అమ్మ వచ్చారా అని అంటూ ఉంటే వచ్చారు, వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది మీనా. ఇక నుంచి మనం ఆ ఇంట్లో ఉండొద్దు, ఆ ఇంట్లోకి అడుగు కూడా పెట్టొద్దు, మీరు అసలు ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని మీనా అంటూ ఉంటుంది. ఇక తరువాత ఇక మీనా అయితే బాలుని తీసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తరువాత అప్పుడే మీనా బట్టలు ఉన్న సూట్ కేసుని గుమ్మం దగ్గర విసిరేసి నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టే అర్హతని కోల్పోయావో, ఇంట్లోకి నువ్వు రావాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి మీనా అయితే నేనేమి మీ ఇంట్లో ఉండడానికి రాలేదు, నా బట్టలు తీసుకువెళ్దామనే వచ్చాను, నా బట్టలు మీరు ముట్టుకున్నాక అపవిత్రమైపోయాయి, మీలాంటి దురదృష్ట జాతకురాలు అస్సలు కూడా నా బట్టలు ముట్టుకోకూడదు అని మీనా అయితే తిరిగి కౌంటర్ ఇస్తుంది. దాంతో ఏంటి నేను దురదృష్ట జాతకురాల్లా అని అంటూ ఉంటే మరి నష్టజాతకుణ్ణి కన్న తల్లి నష్టజాతకురాలే కదా ప్రభావతి గారు అని అంటూ మీనా అయితే షాక్ ఇస్తుంది. ఆ నష్టజాతకుల్లా పుట్టడానికి మీ జాతకం కూడా తోడై ఉంటుంది చూసుకోండి, అందుకే మీరు ఎప్పుడూ కూడా జీవితంలో పైకి రాలేదు. మీ కన్న కొడుకు మనోజ్ కూడా ఉద్యోగం సద్యోగం లేకుండా అలా తిరుగుతున్నాడు అని అంటూ మీనా కూడా తక్కువగా మాట్లాడకుండానే ప్రభావతికి ఎక్కువగానే సమాధానం చెప్తూ షాకిస్తుంది. ఇక బాలు అయితే కారులోనే కూర్చొని ఉంటాడు. అప్పుడే సత్యం అయితే మీ అత్తగారి మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దమ్మా, లోపలికి రండి అని అంటూ ఉంటే వద్దు మావయ్య, ఇన్ని రోజులు ఆయన కష్టపడి సంపాదించుకొని ఇంటిని పోషిస్తే తిని వాళ్ళు ఏం చేశారు, నష్టజాతకుడని అన్నారు. ఈ రోజు నుంచి నా భర్త ఇంటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అప్పుడు ఈ కుటుంబం ఏం చేస్తుందో, డిగ్రీల మీద డిగ్రీనా చదివిన కొడుకు వేలుకు వేలు తీసుకొచ్చి అమ్మ ఒడిలో పోస్తాడు.
అదృష్ట జాతకుడు కదా అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.